ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో ఈ సంవత్సరం సెప్టెంబర్ 16 నుండి జరగబోవు ధ్యాన మహాయజ్ఞం ఎందుకు, ఆ వివరాలన్నీ తెలుసుకోబోతున్నాం ఈ ఎపిసోడ్ ద్వారా. ఈ విషయాలు మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు. వారితో మాట్లాడి ఈ విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ధ్యాన మహాయజ్ఞం అంటున్నారు కదా, ఎందుకు చేయాలి? పూర్వం అనాదిగా వచ్చేటటువంటి సనాతన ధర్మాన్ని ఆచరించి చూసిన, పరిశీలించి చూసిన యజ్ఞయాగాలు దేనికోసం చేస్తారంటే విశ్వశాంతి కోసం చేస్తారు. ఇంట్లో మనం చేసే పూజా కార్యక్రమాలనే మన వరకు పరిమితం అవుతుంటాయి. లోక కళ్యాణం కోసం నిర్వర్తించేటటువంటి కార్యక్రమం ఏది ఉన్నప్పటికీ కూడా వాటిని యజ్ఞాలు అని పిలవటం అన్నది ఆనవాయితీగా వస్తుంది. మన పిఎస్ఎస్ మూమెంట్లో ఈ యజ్ఞం అనేటటువంటి సంస్కృతి 1999 నుంచి పత్రిక ద్వారా మొదలైనటువంటి కార్యక్రమాలు. ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఒకసారి మనం వారం రోజుల పాటు యజ్ఞాలు చేసేవాళ్ళం. అదే 11 సంవత్సరాల పాటు 11 యజ్ఞాలు అయిపోయినాయి. తర్వాత అది ధ్యాన మహాచక్రం కింద రూపాంతరం చెందింది. అంతకుముందు వారం రోజులు నడిచే తర్వాత 11 రోజులు అయింది. అట్లా తర్వాత ఫెమినిన్ ఎనర్జీ అడ్వాన్స్ అవుతుంది, దానికి కూడా కావాలని చెప్పని మహిళా ధ్యాన మహాయజ్ఞం, మహిళా ధ్యాన మహాచక్రం అనేటటువంటి టైటిల్స్ మార్పు చెందుతూ వస్తున్నాయి. బట్ ఆ టైటిల్లో ఏదేది ఏ కాలమాన పరిస్థితుల్లో ఎలా మారినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో పిఎంసి నిర్వహణలో, అంటే పిఎస్ఎం ఆధ్వర్యంలో పిఎంసి నిర్వహణలో ఎందుకు మనం ఇది తలపెట్టాము అని చెప్పి అనుకున్నట్లయితే, విశ్వశాంతి అని చెప్పి అనుకున్నప్పుడు ఎటువంటి యజ్ఞయాగాదులు మనం నిర్వర్తించడం ద్వారా దీని ద్వారా జనరేట్ అయ్యేటువంటి వైబ్రేషను ప్రపంచ శాంతికి ఉపయోగపడుతుంది అనేది మేజర్గా ఉంది ఇప్పుడు ఇక్కడ. అంటే పురాణం రోజుల్లో యజ్ఞాలు, యాగాలు అంటే అగ్నిగుండం, హోమం పెట్టి చేస్తారు కదా, మరి ఇదేంటి ధ్యాన యజ్ఞం? హోమం అనేటటువంటి దానిలో మనం వేసేటటువంటి సమిధులు, వాటి ద్వారా వచ్చేటటువంటి ఇవి ఆ కాలుష్యం ఏదైతే ఉందో నివారణ కోసం కొంతవరకు అది ఉపయోగపడతాయి. ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞం అంటే అర్థం ఏమిటంటే, కొన్ని వేల మంది ధ్యానులు ఒక ప్రాంగణంలో కూర్చుని ధ్యానం చేయటం ద్వారా వెలువడేటటువంటి యొక్క శక్తి తరంగాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడి నుంచి మొత్తం యూనివర్స్ అంతా, ప్రపంచం అంతా కూడా ఎక్కడెక్కడ అశాంతిగా ఉందో అక్కడ అంతా శాంతిమయం చేయడానికి ఉపయోగపడతాయి. యజ్ఞము అనేటటువంటి అసలు విశ్వశాంతి కోసం ఏర్పాటు చేసింది. అంటే కొంతమందిని కూర్చోబెట్టి ధ్యానం చేయించినంత మాత్రాన ప్రపంచ శాంతి వస్తుందంట? మనం చేయాల్సిన పరిస్థితి మనం చేయాలి కదా స్వామి. రామాయణం అంతా అయిపోయింది, ఏదో ఉడతా భక్తిగా అన్నారు. ఉడత చేసింది ఎంత, కానీ ఉడత ఎందుకు హైలైట్ అయింది? ఎవరికి వాళ్ళు నా వల్ల ఏమవుతుందిలే అని అనుకోవటం కాదు, నా వల్ల ఎంత అయితే అంత నేను చేయాలి కదా అని చెప్పి అనుకుంటాం. అందుకనే పిఎస్ఎస్ మూమెంట్లో మనం ఎటువంటి యజ్ఞం నిర్వహించినప్పటికీ కూడా ఓవరాల్గా మూమెంట్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా భాగస్వాములుగా చేస్తున్నాం. అందులో ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది భాగస్వాములుగా ఉండి దానిలో నిర్వహించేటటువంటి యజ్ఞం, దాని యొక్క ఫలితాలు అందరికీ అందబడుతుంటాయి. అంటే ప్రపంచంలో ఇంతమంది ఉండగా కేవలం ధ్యానులు మాత్రమే సాధన చేస్తే ఎలా సాధ్యం అవుతుందండి? ప్రపంచం అంతా కదా ధ్యానం చేయాలి. ఒకప్పుడు స్వామి వివేకానంద ఏం చెప్పారు సార్? సామాజిక వికాసం అని చెప్పి అన్నారు. ఎక్కడి నుండి వస్తుంది సామాజిక వికాసం అంటే వ్యక్తి నుంచే మొదలవుతుందని చెప్పి అన్నారు. ఆ వ్యక్తి నేనే ఎందుకు కాకూడదు అనేటటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఒక అడుగు ముందుకు వేస్తే నీ ద్వారా 10 మంది రావడానికి అవకాశం ఉంటుంది. మనం మైలు లెక్క నడిచేయాలి. ఒక అడుగుతోటే మొదలవుతుందా, మైలు ఒకే అడుగులో వెళ్ళిపోతామా మనం? అందువలన మన వల్ల ఏమవుతుందనే విషయాన్ని పక్కన పెట్టి విశ్వశాంతి కోసం మానవ ప్రయత్నం కింద, ప్రయత్నం లోపం లేకుండా గురువు దగ్గర నేర్చుకున్నటువంటి విద్యని మనం అందుకున్నాం కాబట్టి, అది జ్ఞానం 10 మందికి పంచాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి విశ్వశాంతిలో యజ్ఞయాగాదులు నిర్వహించడం కూడా మన కర్తవ్యం, మన బాధ్యత, మన ధర్మం. అదంతా మన వల్ల ఏమవుతుందనే అనుకుంటే సాధ్యపడదు, మన వల్ల ఏదైనా అవుతుంది. ఇంత టెక్నాలజీ యుగంలో యువత ఇప్పుడు అన్ని రీల్స్ ఇలాంటి AI వచ్చిన ఈ టైంలో ఈ యజ్ఞము, ధ్యాన మహాయజ్ఞం అని ఒక ప్లేస్లో పెట్టడం వల్ల అసలు యువతకు ఎలా ఉపయోగం అంటారు? ఎలా ప్రభావితం అవుతారు? ఒక చిన్న మాట మీతో పంచుకుంటాను. యువత అని చెప్పని మీరు అంటున్నారు, పెరిగిన టెక్నాలజీ అంతది వాస్తవమే. కానీ ఒకప్పుడు ఉన్న యువత ఉన్నటువంటి ఆరోగ్యం, మనశ్శాంతి, నిశ్చింతకరమైనటువంటి జీవితం ఈరోజు యువతలో ఉందా మనకి? ఎంత టెన్షన్స్ పెరుగుతున్నాయి, ఎంత బీపీలు పెరుగుతున్నాయి, ఎంత చిన్న వయసులో అనారోగ్యం పాలవుతున్నారు.
ఏమిటి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? టెక్నాలజీ పెరిగింది, బట్ ఆరోగ్యం క్షీణించింది. ఈ పోటీ ప్రపంచంలో మరి తప్పదు కదండి. మరి పోటీ ప్రపంచంలో అసలు నువ్వెంత నిశ్చింతగా ఉండగలుగుతున్నావు, నువ్వెంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నావు, నువ్వెంత ఆనందకరమైనటువంటి జీవితం జీవించగలుగుతున్నావు, ఇది ప్రాథమికం కదా మనకి. ఇదంటూ పోయినప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగి మనకేంటి ఉపయోగం? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన వార్తలు చూస్తున్నాం. ఎన్నెన్ని దేశాల్లో ఉన్నటువంటి అకృత్యాలు కానీ అరాచకాలు కానీ వార్తలు చూస్తుంటే అసలు ఎంత బాధాకరమైన విషయాలు ఇవన్నీ కూడా మనకి. అవునండి. ఎందుకని వస్తున్నాయి ఇవన్నీ కూడా? టెక్నాలజీ పెరిగింది, కానీ వ్యక్తిగతంగా నీలో ఉన్నటువంటి ఆ సహృదయత అనేటటువంటి ఏమైపోయింది? అక్కడెక్కడో జరిగే వాటికి మనం ఇక్కడెక్కడో ధ్యాన సాధన చేసి కళ్ళు మూసుకున్నంత మాత్రాన జరిగేటట్టు అయితే ఎంతోమంది ఋషులు మహానుభావులు చేశారు కదండి. దానివల్ల ఏం జరిగిందంటారు? సూర్యుడు ఎక్కడో ఉన్నాడు, కానీ సూర్యకాంతి అనేది భూమంతా వ్యాపిస్తుందా లేదా? చంద్రుడు ఎక్కడో ఉన్నాడు, ఆ వెన్నెల మనమంతా ఆస్వాదించగలుగుతున్నామా లేదా? అలాంటప్పుడు ఇక్కడ చేసేటటువంటి మనం యజ్ఞం ద్వారా ప్రపంచ శాంతి ఎలా వస్తుందని అంటే ఎలా వస్తుంది ఆలోచించండి, మీకే అర్థం అవుతాయి. సరే మంట వేస్తాం, మంట దగ్గరే కాదు దాని చుట్టూ కొంత ఏరియా అంతా కూడా వేడెక్కుతుందా లేదా, ప్రభావితం చేస్తుందా లేదా? సార్, జ్ఞానపరంగా మనం ఎప్పుడైతే ఎదుగుతామో ప్రపంచ శాంతిని దృష్టిలో పెట్టుకుని మన కర్తవ్యం ఏమిటి అనేది మనం నిర్ణయించుకుని ప్రయత్న లోపం లేకుండా పని చేయటం మన ధర్మం. మనం చేయాల్సిన పని మనం చేసిన తర్వాత ప్రకృతి యొక్క స్పందన ఏమిటి అనేది ప్రకృతి వదిలేద్దాం. ప్రకృతి అనే మాట వచ్చింది కాబట్టి దేహం అంతా కూడా పంచభూతాత్మమే, పంచభూతాలతోటి పదార్థం ఏర్పడింది. దేహం అనేది కూడా ఒక పదార్థమే. ఈ పదార్థంలోనే ఆత్మ అనబడేటువంటి చైతన్యం, అది ప్రాణం అనండి, శక్తి అనండి, ఆత్మనండి, ఏదైనా పేరు పెట్టుకోండి. కానీ పంచభూతాలు ఇవ్వటం మాత్రమే తెలుస్తుంది. కానీ పంచభూతాలతో నిర్మాణమైనటువంటి శరీరం మాత్రం తీసుకోవటం మాత్రమే తెలుస్తుంది తప్ప ఇవ్వటం ఎంతమందికి తెలిసింది చెప్పండి? టు బి ఫ్రాంక్, ఓపెన్గా మనం మాట్లాడుకుందాం, ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. మనం దానం చేస్తే పుణ్యం వస్తుంది అనేటటువంటి మనం అనాదిగా వింటూనే ఉన్నాం. ఎంతమందిలో దానగుణం పెరిగింది చెప్పండి? వాళ్ళ చాలామంది దానం చేస్తున్నారు కదండి. 20 తర్వాత ఎంతోమంది దానగుణం ఉన్న వాళ్ళందరూ బయటకు చేస్తున్నారు. ఇది మరింతగా విస్తృతం చెందాలి. యుగము అని చెప్పని ఒక మాట వచ్చింది మనకి. సత్యయుగము అని దాన్ని కృతయుగం అని చెప్పి పేరు పెట్టుకున్నాం. ధర్మం 4 పాదాల ఉందని చెప్పి చెప్పబడింది. అంటే ఆ రోజు ఎంత ఆరోగ్యంగా ఆనందకరమైన జీవితాలు జీవించారు కాబట్టి ఆ రోజు ధర్మ సంస్థాపనాధ్యాయ అనే పదం సత్యయుగంలో లేదు. తర్వాత త్రేతాయుగంలో వచ్చింది. ఒక మానవుడు ఎలా జీవించాలి అన్నదానికి ఇదిగో రాముడికి కూడా తెలుసు, దాని దేవుడే ఒక మానవుడి అనుభవం చెందటం కోసం వచ్చాను అనే విషయం రాముడు కూడా తెలుసు. కానీ రాముడు మానవుడిగా జన్మ తీసుకున్న తర్వాత సుఖాలైనా కష్టాలైనా ఎలా తీసుకోగలిగి ఉండాలి, మానవత్వాన్ని ఏ విధంగా జీవించగలిగి ఉండాలి అది అని ఎంతో చెప్పగలిగాడు. కాబట్టి త్రేతాయుగంలో వచ్చినటువంటి రామావతారం ఇప్పుడు కూడా దేవాలయాలు మనం నిర్మిస్తున్నాం. కానీ రాముడిలా జీవించాలి అనేది ఎంతమందికి స్ఫురణలో ఉంది ఈరోజు. అయితే అంత రాముడిలా జీవించేటువంటి స్థాయి వాళ్ళ కాలమానంలో లేదు. కాబట్టి కనీసం ద్వాపరయుగంలో కృష్ణ అవతారం వచ్చింది. కృష్ణుడు ఏం చెప్పబడియాడు? రాముడు మానవ అవతారం ఎత్తిన తర్వాత ఎలా ఉండాలి, కష్టాన్ని సుఖాన్ని సమంగా తీసుకోవాలని చెప్పి చెప్పినప్పటికీ కూడా ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? బాబు, మరీ అంత కష్టం అంటే మానవుడు పడే పరిస్థితి లేదు, ధర్మం దిగదారిపోయి ద్వాపరయుగంకి వచ్చేసింది. ఇది అంటే 4 పాదాల ఉండవలసిన ధర్మం 2 పాదాలైంది. కాబట్టి కొంత అన్నిటా ఉండండి, అన్నీ అనుభవించండి, బట్ దేనికి అంటపడద్దు అనేటటువంటిది భగవద్గీత యొక్క సారాంశం. మనకి ఎంతమంది ఆ విధంగా ఉంటామన్న సంగతి అది వేరే విషయం. ఎంత జ్ఞాన జీవిత గ్రంథం కాకపోతే భగవద్గీత ద్వాపరయుగం నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల పాటు రాజ్యం వెళ్తుంది ఇన్ని దేశాల్లో మనకి. అదే అయిపోయింది. ధర్మం 2 పాదాలు అయిపోయింది. ఇవాళ కలియుగం ధర్మం 1 పాదంగా వచ్చింది. అంటే ధర్మం అనేటటువంటిది ఎంత విస్తృతంగా వ్యాప్తి చెందితే మనశ్శాంతి, ఆరోగ్యం, ఆనందం దాని ద్వారా మనకు వస్తుంటాయి. ధర్మం లోపించని కొద్ది కూడా ఏమవుతుంది? స్వలాభం, స్వార్థ చింతన, సంకుచిత భావాలు ఇవన్నీ ఎప్పుడైతే పెరిగిపోతున్నాయో మొత్తం అంతా చూస్తున్నాం కదా ప్రపంచం అంతా ఈరోజు పరిస్థితి. అంటే అందరికీ ధర్మయుతంగా ఉండడం నేర్పించడానికే ధ్యానం కేవలం యజ్ఞం చేస్తున్నారా? ఈ విశ్వశాంతి అని అన్నప్పుడు దీని యొక్క ప్రకంపనాలు విశ్వమంతా వ్యాప్తి చెందుతాయి. భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనం ఏ కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి, ఏ యజ్ఞయాగాదులు ఏ విధంగా చేయాలని మన కార్యక్రమాన్ని చేస్తే దీని ద్వారా వచ్చేటటువంటి ప్రకంపనాలని ఎలా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలని ప్రకృతి దేవతలు చూసుకుంటాయి. ఇప్పుడు సాధకులు పూజలు విగ్రహారాధన వద్దని మీరు చెప్తూ ఉంటారు. దాంట్లో మరి బీభత్సమైన విగ్రహారాధన పూజ ఉన్న తిరుపతిలో ఎందుకు చేస్తున్నట్టు? అది కలియుగ దైవం అనేటటువంటి జనాభిప్రాయంలో ఒక సుస్థిరత, అంటే పవర్ స్పాట్స్ అని చెప్పి చెప్తాం. కొన్ని ఒక దేవాలయం కట్టడం కూడా ఆషామాషిగా వాళ్ళు ఏం కట్టలేదు. ఎక్కడెక్కడైతే పవర్ స్పాట్స్ ఉన్నాయో దాన్ని చూసుకుని అక్కడే దేవాలయం నిర్మాణం చేశారు. అయితే దేవాలయాలన్నీ కూడా ధ్యానాలయాలు కావాలని చెప్పని పత్రిక మనకి ఇచ్చినటువంటి ప్రబోధం. అంటే దేవాలయాలన్నీ ధ్యానాలయాలు కావాలంటే దేవాలయ ప్రాంగణం అంతా తగ్గ పాజిటివ్ ఎనర్జీ తోటి పవిత్రంగా ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి కూర్చొని హాయిగా ధ్యానం చేయగలిగితే మనం అపారమైనటువంటి శక్తిని గ్రహించడానికి వీలవుతూ వస్తుంది మనకి.
కానీ అది ఎలా వచ్చింది మొక్కుబడిగా దేవాలయంకి వెళ్ళి దండం పెట్టి బయటకు వస్తే కూర్చొని లేగాలంటారా, కూర్చుంటే గబకం లేచి వెళ్ళిపోవటం. అది కాదు సార్, కూర్చొని వెళ్ళిపోవటం మొక్కుబడి వ్యవహారాలు కాదు. ఈరోజు ప్రాక్టికల్గా మనం మాట్లాడి దేవాలయం చక్కగా వెళ్ళండి, కూర్చోండి, హాయిగా ఓ పక్కన గంట సేపు ధ్యానం చేసుకోండి. అప్పుడు యొక్క శక్తి తరంగాలు మీలో ప్రవేశించినప్పుడు ఈ ధ్యానం ద్వారా నువ్వెంత శక్తివంతం అందుతావు, నీ ద్వారా వచ్చేటటువంటి ప్రకంపనాలు ఎంతమందిని శక్తిమయం చేస్తాయి. దానిలో ఉన్నటువంటి అంతరార్థాలు మనం వదిలేసుకున్నాం. బాహ్యంగా ఏదో మొక్కుబడి వ్యవహారాలు అయిపోతున్నాయి. ఈరోజు ధ్యానం 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 అని చెప్పని పత్రిక 40 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. మారారు. వేల మంది, లక్షల మంది, కోట్ల మందికి వెళ్ళిపోయింది. గురువుల యొక్క సంకల్ప బలం ఎంత గట్టిగా లేకపోతే ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖున వరల్డ్లో యోగా డే అనేది వచ్చింది. గురువుల యొక్క సంకల్పం ఎంత బలంగా లేకపోతే మనం ఇమీడియట్గా ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డే కింద డిక్లేర్ చేశారు. ప్రపంచంలో ఎన్ని దేశాలు దానికి ఆమోద ముద్ర వేయగలిగినాయి. అంటే థియరిటికల్గా అందరం చెప్తున్నాం, ఆమోదిస్తున్నాం, బట్ ప్రాక్టికల్గా మనం ఎంత సాధన చేస్తున్నాం? భారతీయులందరికీ ధ్యానం గురించి చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఉంటారు కదా. భారతీయులందరికీ ధ్యానం తెలుసు సార్. వేదభూమిలో మనం జన్మించాం సార్. వేదాలు ఎక్కడ పుట్టినాయంటే భారతదేశంలో పుట్టినాయని అన్నాం సార్. వేదభూమి అంతా కూడా వేద మహావాక్యాలన్నీ అహం బ్రహ్మస్మి తత్వమసి అని చెప్తున్నాయి సార్. మనం ఎక్కడున్నాం చెప్పండి? అహం బ్రహ్మస్మి అంటే దేహమేనేనా? అందులో ఉన్నటువంటి చైతన్యమేనా? అసలు ఎరుక ఎంతమందికి ఉంది ఈరోజు పరిస్థితి? లక్షల మంది ధ్యానం చేస్తున్నారు. అయితే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి ముందు వాళ్ళ సంకల్పాలు నెరవేరుతాయి కాబట్టి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టినా సంకల్పాలు నెరవేరుతాయి, అది వేరే విషయం. బట్ అహం బ్రహ్మస్మి అనే స్థాయిలో ఎదగాలంటే, నేనే దైవాన్ని అనే స్థాయి తెలుసుకోవాలంటే ఎంతమందిలో ఉంది ఈరోజు అవగా? ఇవన్నీ తెలియాలి కదా సార్. మహానుభావులు ఆ రోజుకి ఈ రోజుకి అన్నీ చెప్తారు. భగవద్గీత ఎందుకు పుట్టింది? అర్జునుడు కృష్ణుడు పక్కపక్కనే ఉన్నారు. పక్కపక్కనే ఉన్నప్పటికీ కూడా కృష్ణుడి యొక్క ఆ నిజ శక్తి ఏమిటో, ఆ విజ్ఞానం ఏమిటో అర్జునుడు అందుకోగలిగాడా? చివరికి తాను విశ్వరూపం చూపిస్తే కానీ తనకి జ్ఞానోదయం కలగలేదు. అట్లా మనకి వశిష్ఠ గీత ఉంది. రాముడు కూడా ఒకప్పుడు వైరాగ్యం చెందిన మనిషి. వశిష్ఠుడు వచ్చి ఆ జ్ఞానం అంతా ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా జ్ఞానోదయం కలిగింది రాముడిలో కూడా. అంటే తెలుసో తెలియకో మనం ఏదో ఒక సందర్భంలో ఒక ఏమంటారు సప్రెషన్కి వెళ్ళిపోవటం వాస్తవమే. ఆ సప్రెషన్లో నుంచి బయటికి రావాలంటే ధ్యానం అనేది నేను శక్తివంతంగా చేస్తుంది. మంచి మంచి పుస్తకాలు, భగవద్గీత కానీ, భజగోవిందం కానీ, ఇవన్నీ చదవడం ద్వారా జ్ఞానపరమైనటువంటి అవగాహన పెరుగుతుంది. అంటే ఇప్పుడు ధ్యానాన్ని పరిచయం చేయడం ద్వారా వారి విశ్వరూపాన్ని వారు చూసుకుంటారు అంటున్నారా మీరు? చూడాలి సార్, తప్పదు. వారి విశ్వరూపం వారికే కనబడుతుంది. ఇప్పుడు మనం బయటికి ఏం మాట్లాడుతున్నాం, లోపల మన ఆలోచన ఏమిటి అనేటట్టు అందరికి కావాలి కదా. అయితే తెలుసో తెలియకో కలియుగం కాబట్టి, మాయ కమ్మేస్తుంది కాబట్టి అందరం అధర్మం వైపు నడిచినప్పటికీ కూడా కొంతమంది గురువులు అనేటటువంటి వాళ్ళు ఈరోజు ధర్మ సంస్థాపనాధ్యాయ అని చెప్పి అన్నప్పుడు అన్ని ఆధ్యాత్మిక సంస్థలు రావటం కానీ, అంతమంది గురువులు రావటం కానీ, అంత జ్ఞానాన్ని వెదజల్లటం కానీ జరిగినప్పుడు ఎంతమంది ఎలా స్వీకరిస్తున్నారు అనేది కావాలి కదా. ఎంతమంది అనేది ఎలా ఉన్నప్పుడు కూడా మన వరకు మనం స్వీకరించగలిగాం. మనం స్వీకరించే 10 మందికి పంచాలా వద్దా? అది మన ధర్మం అవునా కాదా? అలా పిఎస్ఎస్ మూమెంట్లో విస్తృతంగా పత్రిజీ కొంతమందికి కొన్ని బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఎందుకని? లోక కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకుని. పత్రిజీ మొట్టమొదట వచ్చినప్పుడు అసలు పత్రిజీ అంటే ఎవరికీ తెలియదు కదా. ఆయన అగ్రికల్చర్ ఎంఎస్సీ చేశారు, కోరమండేశ్వర్ ఫర్టిలైజర్స్లో పెద్ద ఆఫీసర్గా చేశారు. వివాహం అయిపోయింది, ఆడపిల్లల తండ్రి. అయినప్పటికీ కూడా మనశ్శాంతి లేదని చెప్పి అన్నారు. ఎందుకని? ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ ఆయన గుర్తించి ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చాక అమ్మాయ అని గాలి పీల్చుకోగలిగారు. చూడండి మరి ఎంత తేడా ఉందో. అక్కడి నుంచి ఏమైంది? ఒక వ్యక్తిగా బయటకు వచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వందలు, వేలు, లక్షల, కోట్ల మందిని ప్రభావితం చేయగలిగారంటే గురువుల యొక్క ఆగమనం ఎలా ఉంటుంది? వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏ విధంగా గుర్తించగలుగుతారు? అది ఈ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు వారి పర్పస్ ఆఫ్ లైఫ్ ప్రకారంగా వారు అందించి వెళ్ళారండి. ఇప్పుడు మీ పర్పస్ ఆఫ్ లైఫ్ దీన్ని కొనసాగించడమేనా? ప్రతి మనిషి మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏదో మనం తెలుసుకోవాలి కదా స్వామి. స్పిరిచువాలిటీ అంటే అర్థం ఏమిటి? భౌతిక ప్రపంచం ఉంది, ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది. సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సోషల్ ఆర్గనైజేషన్ అంటే భౌతిక ప్రపంచంలో ఉన్నంతవరకు ఎలా హాయిగా ఉంటే సరిపోతుంది అన్నంతవరకు వస్తుంది. స్పిరిచువాలిటీకి ఎంటర్ అయ్యేసరికి ఏమవుతుందంటే అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, ఈ ప్రపంచం అంతా కూడా ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఉన్నత అధోగతులు ఎందుకు ఉన్నాయి, ఈ కష్టాలు కొంతమందికి, సుఖాలు కొంతమందికి ఎందుకు వచ్చినాయి, మరణం అంటే అర్థం ఏమిటి, మరణం తర్వాత నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఈ పునరపి జననం పునరపి మరణం అంటుంటారు, వీటి యొక్క అంతరార్థాలు ఏమిటది? అనాదిగా మనం వింటూ ఉంటాం, అరే మీ తాతగారు చనిపోయారా, మళ్ళీ నీ కడుపును పుడతారా అని చెప్పి మన నానమ్మలో తాతమ్మలు అంటూనే ఉంటారు. అంటే ఆత్మకు మరణం లేదనే విషయం తెలుసు తెలియకో చెప్పబడుతూనే ఉంది. లూతుకు వెళ్ళాలి సార్. దృష్టి దాని మీద కనుక కేంద్రీకరించగలిగితే మనకు అన్నీ అర్థమవుతుంటాయి.
పత్రిక ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటి? నేను నా చిన్నతనం నుండి అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక అన్ని గ్రంథాలు చదివాను కాబట్టి ఇంత జ్ఞానవంతంగా వచ్చాను. నేనేది దాచుకోవాలి, అరమరక లేకుండా మొత్తం వెళ్ళాను అన్నాం. అది వాళ్ళు ఎంతమంది ఎలా స్వీకరించగలుగుతున్నాం, ఏ విధంగా మనం ఆచరించగలుగుతున్నాం అనేది కావాలా వద్దా మనకి? ఎస్. ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞంలో ఏమేం కార్యక్రమాలు చేయబోతున్నారు? ధ్యాన మహాయజ్ఞం సార్, టు బి ఫ్రాంక్ ఓపెన్గా చెప్పాలి అంటే ఎంత మనం బయటికి మాట్లాడిన సాధన అనేది తగ్గిపోతుంది. ముందు సాధన పెరగాలి. సాధన ఎంతగా పెరిగితే మనలో అంతర్గత పరివర్తన అంతగా అంకురిస్తుంది. అందువలన ఎప్పటివరకు జరిగేటటువంటి ధ్యాన మహాయజ్ఞాల్లో ప్రతిరోజు 3 గంటల సేపే అఖండ ధ్యానం ఉండేది. రేపు మనం పిఎంసీ నిర్వహణలో తలపెట్టినటువంటి ధ్యాన మహాయజ్ఞంలో ఉదయం ఒక 3 గంటలతో పాటు సాయంత్రం కూడా 3 గంటల అఖండ ధ్యానం ఉంటుంది. అంటే 6 గంటల సేపు ఎన్ని వేల మంది కలిసి ఒక ధ్యానం నిర్వహించినప్పుడు ఆ ధ్యానం యొక్క శక్తి తరంగాలు ఏ విధంగా వెదజల్లబడుతుంటాయి అనేది ప్రకృతి దేవతలు చూసుకుంటారు. మన కర్తవ్యం మనం అది. అలా చేయగలిగినప్పుడు మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి ఉపయోగపడుతుంది, మనల్ని మనం శక్తివంతంగా తయారవటానికి ఉపయోగపడుతుంది, ప్లస్ మన ద్వారా లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది. యజ్ఞాలన్నీ దానికోసమే నిర్వర్తింపబడినాయి. ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారండి. ఇప్పుడు మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవడం ఇప్పుడు అందరికీ అర్థమైంది, యువతకైనా పెద్దవాళ్ళకైనా. ఎవ్వరు బయట ఉద్ధరించారు మనల్ని, మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోవాలి అన్న, ఎలా ఉద్ధరించుకోవాలని వెతుకుతున్న సమయంలో మీరు కొనసాగిస్తున్నారు అనేది మాకు అర్థమైంది. సో ఇంకా కార్యక్రమాలు, ధ్యానం అనేది ఎక్కువ పెద్దపీట వేయబోతున్నారు. వెయ్యాలి సార్, తప్పదు. ఎందుకనంటే ధ్యానమా ఏదో ముసలి వాళ్ళకేదండి మాకెందుకు అనేది కూడా కొన్ని మాటలు బయట వింటుంటాం. అలా కాదు. పూర్వం మనకి గురుకుల పాఠశాలన్నీ ఉండేవి, కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వర్తింపబడుతుండే. పిల్లవాడికి 5 సంవత్సరాలు రాగానే గురుకుల పాఠశాలకు పంపిస్తే దేహం అంటే ఏమిటి నాన్న, ఆత్మ అంటే ఏమిటి నాన్న, ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి నాన్న, ఏది తాత్కాలిక సత్యం, ఏది శాశ్వత సత్యం, ఇవన్నీ విడమర్చి చెప్పేవాళ్ళు. అందువల్ల దేహానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి, ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఎంత టైం కేటాయించుకోవాలి, ఇవన్నీ వివరంగా ఉండేది కాబట్టి ఆరోగ్యంగా ఆనందంగా జీవించారు. ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఇవాళ ఉరుకులు పరుగులు దేనికోసం చెప్పండి? టెక్నాలజీ పెరిగింది, ఓకే, ఒప్పుకుంటాం. కానీ ఈ టెక్నాలజీని అడ్డం పెట్టుకుని నువ్వు తీసే ఉరుకులు పరుగులు దేనికోసం? డబ్బు కోసమేనా? ఎంత డబ్బు నీకు వచ్చి ఏం చేయగలుగుతుంది చెప్పండి ఈరోజు? ఒకప్పుడు మన కొబ్బరి బొండం చూసామంటే నిగనగలాడుతూ పచ్చగా ఉండేది, కోనసీమ అనగానే కొబ్బరి బొండం గుర్తొచ్చేది కదా. అయితే ఈరోజు చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఇవి అవి వాటిలో వేసేటట్టు ఎరువులు, మందులు ఒకటని కాదు. ఇవాళ పచ్చగా నిగనగలాడే కొబ్బరి బొండం కావాలంటే ఎక్కడ అయిపోయింది, మొత్తం కాలుష్యం అయిపోయింది. డబ్బే 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 ప్రధానమైన పరిస్థితి, కాలుష్యం అయిపోయింది. అలానే డబ్బు నేను వ్యతిరేకించట్లా. ధనం మూలం ఇదం జగత్తు. భూప్రపంచం రూపాయి లేకపోతే దమ్ముడికి కూడా మనకి పనికిరాం. బట్ ఎంత కావాలనే వివేకం మనకు కూడా కావాలి. ఓకే అండి. ఇప్పుడు పూర్వం రోజుల్లో ఎన్నో యజ్ఞాలు, యాగాలు, అశ్వమేధ యాగాలు లాంటి పెద్ద పెద్ద యాగాలు కూడా జరిగినప్పుడు రాని శాంతి ఇప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోవడం వల్ల వస్తుందంటారా? గ్యారెంటీగా వచ్చి తీరుతుంది. ఎందుకనంటే పత్రిజీ చెప్పారు, ఏనాటికైనా మనకి ఇది జరిగి తీరుతుంది అని చెప్పని అన్నారు. ఏది ఆయన లక్ష్యం ఏమిటి? ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ఇదేక లక్ష్యం కోసం పనిచేశారు ఆయన. ఏనాటికైనా ఇవన్నీ జరిగి తీరుతాయని చెప్పి అన్నారు. మరి ఒక వ్యక్తితో మొదలుపెట్టినటువంటి ధ్యానం ఇవాళ ఎన్ని లక్షల మంది అందుకోగలిగారు? ఇవాళ ఐక్యరాజ్య సమితితో సహా గుర్తించి ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డే కింద డిక్లేర్ చేయగలిగిందంటే గురువు యొక్క సంకల్ప బలాలు ఏ విధంగా ఉంటాయి? ఇంతకంటే ఉదాహరణ నేనేం చెప్పను మీకు. దృష్టి దాని మీద కేంద్రీకరిస్తే దాని అంతరార్థాలన్నీ మనకు అర్థమవుతాయి. అంటే అప్పుడు జరిగేదానికన్నా ఇప్పుడు ఫాస్ట్గా జరుగుతుంది అంటారా? జరుగుతాయి. సాధనతో కాలగమనంలో వచ్చేటటువంటి మార్పులు సార్ ఇవి. కృతయుగంలో సత్యం అనేది, ధర్మం అనేది 4 పాదాలు ఎందుకు ఉంది? రాను 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 కూడా త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలోకి వచ్చి ధర్మం ఒంటి పాదం మీదకి ఎందుకు దిగదారింది? ఒక్కసారి ఆలోచించండి మీరు. ధర్మం దిగదారింది అని అంటే ఎవరి ద్వారా ధర్మం దిగదారింది? ఈ భూమి మీద నివసించే మానవ జాతి యొక్క ఆలోచన విధానాల ద్వారానేగా ప్రకృతి యొక్క ప్రభావం అంతా ఉండేది. కాబట్టి ఈ దిగదారినటువంటి ఆలోచన మళ్ళీ ఉన్నతీకరించుకోవాలి, అంతకంటే ఏం కాదు ఇది. ప్రతి మనిషికి జ్ఞానం ద్వారా శక్తివంతుడు అవుతాడు, మంచి పుస్తకాలు, మంచి సాంగత్యాల ద్వారా జ్ఞానవంతుడు అవుతాడు. అవి ఉన్నప్పుడు జీవితం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా జీవించడానికి వీలవుతూ వస్తాయి. అలా లేని పరిస్థితులు టెక్నాలజీ పెరిగిన మాట వాస్తవమే. బట్ ఎక్కడి నుంచి అందుకున్నావు ఈ టెక్నాలజీ అంతా? నువ్వు మళ్ళీ అంతా జీరో థియరీ నుండే వచ్చిందని మళ్ళీ అక్కడికే వెళ్ళి చెప్తుంటారు. ఇప్పుడు అనాదిగా లోపలికి వెళ్ళినట్టు ఒక నిశ్శబ్దంలో నుంచే శబ్దం ఉద్భవించింది. ఆ శబ్దంలో నుంచి ఓంకారం కానీ ఇంకోటి కానీ అన్నీ వచ్చినాయి. అన్నీ బట్ ఆ యూనివర్స్ నుంచి నువ్వు అందుకోగలుగుతున్నావు. వండర్ఫుల్. అసలు నేటి ప్రపంచంలో, నేటి యుగంలో ఏది ఉచితంగా దొరకట్లేదు. అలాంటిది మీరు ఉచిత వసతులు, ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కదా, మరి నిధులు ఎలా సమకూర్చుకుంటున్నారు? మరి
నిధులు ఎలా వస్తున్నాయి? విశ్వ కళ్యాణము అని చెప్పి అనుకున్నప్పుడు ఎంతమంది దానిలో భాగస్వాములు అయితే ఆ విశ్వ కళ్యాణం వీళ్ళంతా కూడా అదృష్టవంతులుగా మనం భావించుకోవచ్చు. ఎందుకంటే లోక కళ్యాణం కోసేటటువంటి విస్తృత కార్యక్రమాల్లో నేను కూడా పాలు పంచుకోగలిగాను అనే వాళ్ళంతా దానిలో తల పోయి చేస్తారు. పత్రిక ఏనాటి నుంచో చెప్తున్నారు, తన్ మన్ ధన్. ఒక లోక కళ్యాణ కార్యక్రమాన్ని నిర్దేశించినప్పుడు ప్రతి వ్యక్తి నీ స్థాయికి సరిపడా నువ్వు తన్ మన్ ధన్ ఏ విధంగా ఇవ్వగలిగితే ఆ విధంగా అని చెప్పాను. ఆటోమేటిక్ వస్తుంది సార్, నేచర్ విల్ సపోర్టు. మీకు ఒకటైతే చూడండి, నేను నా దాదాపు 30 సంవత్సరాల పత్రికతో నా పరిచయం దగ్గర ఇప్పటి వరకు సార్ ఇంత తిరుగుతున్నారు, ఇంత చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా, మీ దగ్గర జేబులో రూపాయి లేదు, ఇదిగోండి సార్ ఈ ₹1,00,000 ఉంచండి నేను ఎవరైనా కానీ ఇస్తే వెంటనే తన పర్సనల్ సెక్రటరీస్ ఎవరున్నారు పక్కన చూసుకుని ఇదిగోండి తలా ఎంత మీరు తీసుకోమని చెప్పి ఇచ్చేవాళ్ళు తప్ప ఆయన జేబులో రూపాయి పెట్టుకుంటూ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇన్ని సంవత్సరాలు. ఏమిటి అని అంటే తన స్వలాభం స్వార్థ చింతన పక్కన పెట్టి లోక కళ్యాణం కోసం ఎప్పుడైతే పాటు పడుతున్నాడో ప్రకృతి ఆయన మొత్తం కూడా చూసుకుంటుంది. దైవం మానవ రూపేణ. దైవం అంటే ఏమిటి? ప్రతి వ్యక్తిలో ఆ దైవత్వం ఉంది, అది మసకబారిపోయి లోపల ఉంది మాయకి అమ్మటం ద్వారా. మన సాధన అనేది ఏం చేస్తుంది? మాయని ఛేదించి బయటికి రాగలిగితే అయిపోతుంది. ఇందాక మనం అనుకున్నాం అహం బ్రహ్మస్మి అని. మనమంతా మాయలో ఉన్నాం కాబట్టి జీవాత్మ కింద మనం జీవిస్తున్నాం. సరి అయినటువంటి సాధన, సరి అయినటువంటి జ్ఞానపరమైన అవగాహన పెరిగిన రోజు ఈ మాయంతా ఛేదింపబడితే మనమే పరమాత్మ. జీవాత్మకి పరమాత్మకు ఉన్న తేడా ఏమిటంటే కృష్ణుడు ఒక తల్లి గర్భం నుంచి బయటపడిన మనిషే, బుద్ధుడు ఒక తల్లి గర్భం నుంచి బయటపడిన మనిషే. వాళ్ళు ఎందుకు పరమాత్మగా ఉన్నారు, మనం ఎందుకు జీవాత్మగా మిగిలాం చెప్పండి? అంటే ఇప్పుడు లోక కళ్యాణం కోసం చేసే కార్యక్రమం కాబట్టి తనను తాను ఉద్ధరించుకుంటూ ఆ వనరులు లోకోద్ధరణకి అంటే ఇప్పుడు తనను తాను ఉద్ధరించుకోవాలనుకునే వారందరూ తన కోసం తను రావాలి, అంటే నిధులు ఇచ్చి రావాలంటారా? నిధులు ఇచ్చే అని కాదు, ఓపిక ఉన్నటువంటి వాళ్ళు నిధులు కూడా ఇస్తారు, ఇవ్వగలిగిన వారు ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తారు, ఇవ్వలేనటువంటి వాళ్ళు ఉచితంగా మనం ఇస్తున్నాం. ఓకే, ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వగలిగి ఉండొచ్చు, లేని వాళ్ళు అలా లేని వాళ్ళు వద్దని అంటామా? అందరు రావాలి. లేని వాళ్ళకి ఉచిత వసతి ఏర్పాటు చేస్తున్నాం. అన్నదానం అనేది అన్ని చోట్ల ఉంది కాబట్టి మనం కూడా వచ్చిన వాళ్ళందరికీ జ్ఞానప్రసాద వితరణ ఎట్లాగూ ఉంటుంది అక్కడ. అన్నప్రసాద వితరణ ఎలాగ ఉంటుంది, జ్ఞానప్రసాద వితరణ కూడా ఉంటుంది. ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళని పిలుస్తాం అక్కడికి. ఇవాళ ప్రతి మనిషికి శరీరం ముఖ్యం, శరీరం బాగుంటేనే కదా ఏదైనా చేయగలిగేది. ఆనాడు బుద్ధుడి నుంచి ఇప్పటివరకు జ్ఞానోదయం మనకి అది. కాబట్టి శరీరం కావాలంటే ముందు డాక్టర్లు కావాలి. కాబట్టి మంచి మంచి పెద్ద పెద్ద డాక్టర్స్ని తీసుకొస్తాం, వాళ్ళ యొక్క సందేశాలు వినిపిస్తాం. పెద్ద పెద్ద పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొస్తాం, సరైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అనేది అందిస్తాం. మనకి యూత్కి కూడా పెద్దపీట వేయాలని ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఇవాళ యూతే రేపటికి సమాజ వికాసానికి పాటుపడేది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మేము విన్నది ఏంటంటే నో డాక్టర్ నో మెడిసిన్ కదా, మళ్ళీ డాక్టర్లతో శరీరాని కోసం చెప్పిస్తాము అంటున్నారు. సార్ ఆ స్థాయికి మీరు ఎదగాలి కదా సార్. నో డాక్టర్ నో మెడిసిన్ అనే స్థాయికి మీరు ఎదగాలిగా. మీరు ఎదిగినప్పుడు దాని లోతు ఏమిటో మీకు అర్థమవుతాయి. ఎదగకుండా దాని గురించి మాట్లాడితే మనం ఏమవుతాయి? సపోజు మనకు భగవద్గీత చక్కగా చదివినప్పుడు దానిలో కర్మయోగం అనేటటువంటి ఒకటి ఉంది. కర్మ అన్నప్పుడు దురాలోచన దుష్కర్మ ద్వారా దుష్ఫలితాలు వస్తున్నాయి అని చెప్పి అన్నాం. అంటే ఏమిటి అర్థం? దురాలోచన దుష్ఫలితాల ద్వారా దుష్కర్మ అని చెప్పి అన్నాం. అంటే దుష్కర్మ ద్వారా ఏమైంది? దుష్ఫలితాలు వచ్చినాయి. ఏమిటి దుష్ఫలితాలు అంటే అనారోగ్యం కానీ ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ. సదాలోచన సత్కర్మ ద్వారా సత్ఫలితాలు పొందుతామని చెప్పి చెప్పబడింది కదా. సదాలోచన సత్కర్మ అంటే ఏమిటి? పుణ్యకర్మలు. 10 మందికి దానం చేయటం కానీ, ధర్మం చేయటం కానీ, సేవ చేయటం కానీ, ఇవన్నీ పుణ్యకర్మలో భాగాలేండి. అంతిమంగా వచ్చేసరికి నిష్కామకర్మ అని చెప్పి చెప్పబడింది. ఏమిటి నిష్కామకర్మ? నీకై నువ్వు ఏ కోరిక లేకుండా ఈ పని చేయటం నా ధర్మం కాబట్టి నేను పని చేయగలుగుతున్నాను. ఫలితం సంగతి పక్కన పెట్టేయండి. ప్రకృతి నీకేం కావాలో అవన్నీ అందించబడతాయి. ఫలితం మీద దృష్టే కాదు, కేవలం పని మీద. అది నిష్కామకర్మ అని చెప్పి చెప్పబడింది. ఇవాళ విశ్వశాంతి కోసం పిఎంసీ నిర్వహణలో మనం నిర్వహించేటటువంటి జ్ఞానమహాయజ్ఞం అంతా కూడా కేవలం నిష్కామకర్మ. నిష్కామకర్మకి ప్రతీకగా మీ వంతు బాధ్యతగా మీరు నిర్వహిస్తున్నారు తెలుసుకున్న విషయాన్ని. చేయటం మన ధర్మం. కానీ ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఏ సంస్థ నుంచి ఒక కార్యక్రమం వచ్చినా ఒకటే కార్యక్రమము ఆ సంస్థ అంతా చేస్తూ ఉంటారు. మరి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమం తీసుకొని చేస్తున్నారు. ఎందుకు ఇన్ని రకాల కార్యక్రమాలు, ఇన్ని రకాల డిపార్ట్మెంట్స్ లాగా అనిపిస్తున్నాయి? పత్రిజీ లక్ష్యం ఏముంది? మనకి ధ్యాన జగత్తు ఉంది, శాకాహార జగత్తు ఉంది, పిరమిడ్ జగత్తు ఉంది. ఇప్పుడు దీనిలో ఏమవుతుంది? ధ్యానం చేసేవాళ్ళు రెగ్యులర్గా ధ్యాన ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. నా వరకు నేను విజయవాడలో పుట్టి విజయవాడలో పెరిగినప్పటికీ కూడా ఒకప్పుడు వ్యాపారస్తులుగానే ఉన్నప్పటికీ ఏ జన్మ సంస్కారం తట్టి లేపబడింది. పత్రిజ లాంటి గురువులు పరిచయం ఏర్పడింది. నేను తెలుసుకున్నటువంటి జ్ఞానం 10 మందికి పంచాలనే ఉద్దేశంతో విజయవాడలో మొదలుపెట్టినటువంటి క్లాసులు
మెల్లమెల్లిగా కృష్ణా జిల్లా అయింది, మెల్లమెల్లిగా అటు గుంటూరు జిల్లా కొంత కానీ, వెస్ట్ గోదావరి కానీ, ఈస్ట్ గోదావరి అన్నీ వెళ్ళి ఆ రోజు వేసిన విత్తనాలే. ఇప్పటికీ మేము అక్కడికి వెళ్తే, సార్ ఆ రోజు మీరు వేసిన విత్తనాలు ఇవాళ మహావృక్షాల కింద అయినాయి అంటుంటే ఆ మాట నాకు ఎంతో తృప్తిని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ పని ఆ రోజు నేను చేయబట్టి కదా అంతమందికి మనం అందించగలిగాం. అలాగే ఏ జ్ఞానం అయితే మన దగ్గర ఉన్నదో అది 10 మందికి అందించడం మన ధర్మం. అది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, అంటే సంస్థ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సంస్థలో వివిధ రకాల కార్యక్రమాల ద్వారా అందిస్తూ ఉంటారు. ఎందుకంటే ధ్యానం చెప్పేవాళ్ళు ధ్యానం చెప్తున్నాం, తిరిగి ప్రచారం చేసేవాళ్ళు చేస్తున్నారు, జూమ్ క్లాసుల ద్వారా జూమ్ క్లాసులు వెళ్తున్నాయి, శాకాహార ర్యాలీలు, అంటే మానవుడికి ఆహారం కింద ఏ జీవి హింసింపబడకూడదు. ప్రతి జీవి దాని యొక్క ఆత్మ పరిణామం కోసం మాత్రమే అవి భూమి మీద జన్మ తీసుకున్నాయి. అవి జలచరాలు కావచ్చు, భూచరాలు కావచ్చు, ఏదైనా జంతువులు కావచ్చు. మన ఏ ఆత్మ పురోగమనం కోసం మనం పనిచేస్తున్నామో ప్రతి జీవి అదే పరిణామ ప్రక్రియలో ఉన్నాయి. అది మనం అర్థం కాక ఆహారం కోసం పుట్టినాయని చెప్పి మనం అనుకుంటున్నాం తప్ప అందుకంటే ఏం కాదు. ఒక కోడినో మేకనో మనం కత్తి పెడితే గిలగిలలాడుతుంది అది. మరి మన మేడ మీద ఎవరైనా కత్తి పెడితే మనం గిలగిలాడుతామా లేదా? ప్రాణభయం దానికెంతో మనకంతే. అది మనకు అర్థమైన రోజు మనం బయటకు వచ్చేస్తాం. అంటే ఈ సత్యం తెలిసిన వారందరూ వివిధ మార్గాల ద్వారా చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ధ్యానం ప్రచారం చేసేవాళ్ళు ధ్యానం చేస్తున్నారు జూమ్ క్లాసుల ద్వారా. శాకాహార ర్యాలీ నిర్వర్తించేవాళ్ళు పెద్ద మంది, వందలు వేల మంది కలిసి రోజు ర్యాలీ నిర్వహిస్తున్నాం. పిరమిడ్లు కట్టేవాళ్ళు పిరమిడ్లు కడుతున్నారు, చేస్తున్నారు. ఎవరి ధర్మం వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు ఎవరి పర్పస్ ఆఫ్ లైఫ్ వాళ్ళు గుర్తించుకోగలిగారు కాబట్టి దాని ద్వారా వాళ్ళకి కావాల్సినంత మనశ్శాంతి దొరుకుతుంది కాబట్టి ఆ పని చేయగలుగుతున్నారు. అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఒక సెంట్రలైజ్డ్గా ఒక మిగులుధనం అంటూ ఉండి దాని ద్వారా నడిపించడం అనేది జరుగుతుంది. అట్లా కాదు సార్, సెంట్రలైజ్ అనేది ఇక్కడ ఎక్కడ లేదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు భారతదేశమే కాకుండా ఎక్కడైనా ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా సెంట్రలైజే. కానీ ఎక్సెప్ట్ పిఎస్ఎస్ మూమెంట్. పిఎస్ఎస్ మూమెంట్లో ఫస్ట్ నుంచి కూడా పత్రికారు ఏమన్నారంటే సెంట్రలైజ్ అనేది ఏమీ లేదా, ఉన్నదంతా డీసెంట్రలైజ్ అని చెప్పన్నారు. ఎందుకని? నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదిగాను. ఎందుకని? నా ఫోకస్ అంతా పెట్టాను కాబట్టి నేను ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదిగాను. ఫోకస్ పెడితే ఎవరైనా ఆ స్థాయికి ఎదుగుతారు ప్రతి ఒక్కళ్ళు. అంటే పిహెచ్డీ చేయడం ఎంతమంది భౌతిక ప్రపంచంలో చూస్తున్నాం మనకి? అందరూ పిహెచ్డీ చేయగలుగుతున్నారా? 10th క్లాస్లో ఆపేసిన వాళ్ళు ఎంతమంది? ఇంటర్మీడియట్లో ఆపేసిన వాళ్ళు ఎంతమంది? డిగ్రీతో ఆపేసిన వాళ్ళు ఎంతమంది? పీజీతో ఆపేసిన వాళ్ళు ఎంతమంది? పిహెచ్డీ దాకా వెళ్ళగలిగిన వాళ్ళు ఎంతమంది? అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా పూజలతో సరిపెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, స్తోత్ర పారాయణతో చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏదో మంత్రం తీసుకుని ఉపాసన మార్గాల్లో కొంతమంది ఉంటారు, ధ్యానం అనే ప్రక్రియతో ఎన్లైటైన్మెంట్ క్వాలిటీ స్థాయికి ఎదిగిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఎదిగిన కొద్ది కూడా జనాభా తగ్గొచ్చు, బట్ వాటి యొక్క శక్తి ప్రకంపనాలు మాత్రం విస్తృతంగా ఉంటాయి. అంటే ఎవరెవరు వారి స్థాయిని బట్టి వారు ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారంటారు. చేయాలి, తప్పదు. అది మన ధర్మం. ఒక సత్యం అర్థమైన తర్వాత, జ్ఞానపరంగా మనం ఎదిగిన తర్వాత మనకున్న జ్ఞానం 10 మందికి పంచడమే మన ధర్మం. అక్కడ పత్రిక ఎలా వచ్చారు చెప్పండి? ఒక వ్యక్తిగా వచ్చిన తర్వాత ఆయన లక్ష్య సాధనలో అంత చెప్పగలిగి చేశారా లేదా? మరి ఆయన దగ్గర మనం నేర్చుకున్నది ఏంటి? ఈరోజు అరమరికలు లేకుండా, ఏ స్వలాభం లేకుండా అంత కష్టపడి తిరిగి అంత జ్ఞానం మనకు అందించినప్పుడు పంచాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? అందువలన పిఎంసి నిర్వహణలో ఇవాళ, ఎందుకంటే 99 నుంచి మనం ప్రతి సంవత్సరం యజ్ఞాలు నిర్వహిస్తూ వచ్చినప్పటికీ కూడా బయట ప్రపంచ శాంతికి ఇంకా అవసరం కాబట్టి మనం ఇప్పుడు జ్యోతి అని అంటాం. ఒక దగ్గర జ్యోతి వెలిగితే ఏ రోజుకి ఆ రోజు అయిపోతుంది. అఖండ జ్యోతి అన్నాం. ఎందుకు పెట్టారు ఆ పేరుని? అఖండ అనే పేరు ఎందుకు వచ్చింది మీకు? ఇట్స్ ఏ కంటిన్యూ ప్రాసెస్, వెలుగుతూ ఉంటుంది. అందువల్ల డిసెంబర్లో మనం ప్రతి సంవత్సరం ధ్యాన మహాయజ్ఞాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఇంకొక యజ్ఞాలు ఎందుకు చేస్తున్నామంటే, మేలో బుద్ధ పౌర్ణమి వచ్చింది, బెంగళూరు పిరమిడ్ దగ్గర చేస్తున్నారు. ఉగాది వచ్చింది, పేరవరం దగ్గర, రాజమండ్రి దగ్గర పేరవరంలో చేస్తున్నాం. ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి జరుగుతూనే ఉంది. ఇప్పుడు పిఎంసీ కూడా ఏమిటి, పెరిగిన టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని ప్రపంచవ్యాప్తం కావాలి అని అంటే ఒక వ్యక్తి ప్రపంచం అంతా తిరగటానికి ఇట్లా సమయం లేదు కాబట్టి ఛానల్ నాకు కావాలి అని ద్వారా పిఎంసీ ఛానల్ మనకు వచ్చేసింది. ఇది బాగుంది సార్. పిఎంసి ద్వారా ప్రపంచానికి అందించడం కోసం డిజిటల్గా ఒక మీడియా ద్వారా అందించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కరెక్ట్, అది బాగుంది. చివరగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ధ్యాన మహాయజ్ఞం గురించి? ఈ పిఎంసీ నిర్వహణలో జరిగేటటువంటి ధ్యాన మహాయజ్ఞానికి ఆ లోక కళ్యాణం కోసం కేటాయించుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టరు మనకి చేతనైనంత వరకు తన్ మన్ ధన్ దానికి సహాయం చేయాలి అనేది ఒక పార్టు. రెండవది, పిఎంసీ నిర్వహణలో జరిగేటటువంటి ఈ ధ్యాన మహాయజ్ఞం, దీని యొక్క ప్రకంపనాలు విశ్వ శాంతి కోసం కేటాయించాం కాబట్టి ఎంత ఎక్కువ మంది ధ్యానులు దానిలో పార్టిసిపేట్ చేసి సామూహిక ధ్యానంలో భాగస్థులు అయితే మనల్ని మనం శక్తివంతంగా చేసుకోవడానికి ఉపయోగపడతాయి. మన ద్వారా వచ్చేటువంటి శక్తి ప్రకంపనాలు విశ్వశాంతి కోసం ఉపయోగపడతాయి.
అందువలన ఈ వార్త అందుకున్నటువంటి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరా ఇంకొకళ్ళ అని చెప్పి నేను చెప్పట్లా, విన్న వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ కూడా అక్కడికి రావాలి, ధ్యానంలో పార్టిసిపేట్ చేయాలి. మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోండి, మిమ్మల్ని మీరు జ్ఞానవంతం చేసుకోండి. ఈ ప్రకంపనాలు విశ్వవ్యాప్తం కాటకు మనం కూడా భాగస్వాములు అవుదాం. సో దీనికి అందరూ ఆహ్వానితులే, అందరూ ఆహ్వానితులే, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. అక్కడ పిల్లలకి కొంత టైం కేటాయించి యూత్ కోసం ప్రోగ్రామ్స్ ఉంటాయి, పెద్దవాళ్ళ కోసం కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, శరీరమే కావాలి కాబట్టి డాక్టర్స్ ద్వారా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటుంటాయి. ధ్యానం అనేది అఖండ ధ్యానం కావాలి కాబట్టి ప్రతిరోజు ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, రోజు 6 గంటల సేపు అన్ని వేల మందితో అఖండ ధ్యానం అయితే ఆ శక్తి ప్రకంపనాలు నిన్ను ఎంత శక్తివంతంగా చేస్తాయో మీకు అనుభవిస్తేనే తెలుస్తాయి. ఇవన్నీ కూడా వండర్ఫుల్ సార్. అందువల్ల ఎంటర్టైన్మెంట్, జీవితం అంతా ఆటపాటగా ఉండాలి, విషాదం కాదు కదా సార్. ఎన్నో సందర్భాల్లో చెప్పారు జీవితం అంటే వైరాగ్యం కాదు, వైభోగం అని చెప్పని. వైభోగం ఎవరికి ఉంటుంది? జ్ఞానవంతంగా ఎదిగిన వాళ్ళు వైభోగం ఉంటుంది. ఎన్లైటన్ వచ్చిన వాళ్ళే ఎంజాయ్మెంట్ని సరిగ్గా చేయగలుగుతారు సార్. ప్రపంచం అంతా ఇవాళ మీరు చూస్తున్నారు, ఇంత టెక్నాలజీ పెరిగింది, లక్షల కోట్ల ఆస్తుల వెనకాల ఉన్నాయి. మనశ్శాంతిగా నిశ్చింతగా జీవించే వాళ్ళు ఎంతమంది చెప్పండి నాకు? వండర్ఫుల్. ఎందుకు ఇవాళ మనం ఇంత నిశ్చింతగా జీవించగలుగుతున్నాం? నా వరకు నాకు ఇవాళ దాదాపు 70-75 సంవత్సరాలు వస్తున్నప్పటికీ ఇవాళ ఏ బీపీలు ఏ షుగర్ లేకుండా 40 ఏళ్ళ వాళ్ళతో పాటు కలిసి ఇవాళ పనిచేసే స్థాయిలో నేను తిరగలుగుతున్నానంటే కేవలం ధ్యాన శక్తి, జ్ఞానపరమైనటువంటి అవగాహన. దేనికోసం చేస్తున్నాం? చాలు ఉన్నంత వరకు తృప్తి కలిగింది నాకు. తృప్తి కంటే మించినది మరి ఏమీ లేదు. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మర్షి జక్క రాఘవరావు గారు. సో థ్యాంక్ యూ. ప్రజలందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, ఈ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం పిఎంసి నిర్వహణలో అత్యద్భుతంగా జరగబోతోంది. ఇది విన్నవాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా ఆ ధ్యాన మహాయజ్ఞంలో భాగస్వాములు అవుతూ అక్కడ పంచేటటువంటి జ్ఞానాన్ని, ఆ శక్తి తరంగాలకు చక్కగా మనం కూడా షేర్ చేసుకుని మన ద్వారా మరింత మంది ఈ విశ్వశాంతి కోసం రావాలని చెప్పని మరీ కోరుకుంటూ, మరి ఈ వార్త అందుకున్న వాళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పని ఆ యజ్ఞ నిర్వహణని చక్కగా నిర్వర్తించినప్పుడు మీరు కూడా చక్కగా ఆస్వాదించగలిగి ఉండాలని చెప్పని మీ అందరికీ స్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో జరగబోతుంది. వారు బ్రహ్మర్షి జక్క రాఘవరావు గారు 76 పైచీలకు వయస్సున్న వారు ఫుల్ఫిల్డ్గా ఉండి, అంటే ఈ కార్యక్రమం అంతా సంతృప్తితో ఉన్నవారు ప్రపంచ శాంతిని కోరుకొని చేస్తున్నారు అని అర్థమవుతుంది. సో ఇది విశ్వశాంతి కోసం, అంటే అందరూ కూడా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కోరుకుంటున్నారు. నేడు టెక్నాలజీ అంతా ఒకవైపు ఉన్నా మనం ఇంకొక వైపు ఉన్నాము అనేది మనందరికీ అర్థమైన ఈ వేళ ఈ ధ్యాన మహాయజ్ఞంలో పార్టిసిపేట్ చేయటం వలన మనం శాంతిగా, ఆనందంగా ఉంటూ మన జీవితాన్ని అద్భుతంగా జీవించడానికి ఉపయోగపడుతుందనేది వారి మాటల ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి అందరం కూడా విరివిగా అక్కడికి వెళ్ళి మనం ఏమేం చేయగలమో అది చేస్తూ, ఎలాగో తిరుపతికి సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళే మనందరం కూడా ఈసారి సెప్టెంబర్ 16 నుండి ఒక వారం రోజులు అక్కడ ఉండి వద్దాం. అక్కడ ఉన్నటువంటి ఆ శక్తిని తీసుకుందాం, మన దగ్గర ఉన్న శక్తి జ్ఞానాన్ని పంచుదాం. ఇందులో వారు చెప్పినట్టుగా శరీరానికి, మనస్సుకి, బుద్ధికి, ఆత్మకి ఈ 4 సంతృప్తినిచ్చేటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయని వారి మాటల్లో మనం తెలుసుకున్నాం. సో అందరం అక్కడ హాజరవ్వాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.